హాయ్! కాలేజ్ అయిన తర్వాత మీరు పనికి పోకపోతే మీ లైఫ్ ఎలా ఉంటది తెలుసా? ఇంట్లో ఉండే వాటర్ బాటిల్స్ అన్నీ మీరే ఫిల్ చేయాలి. ఇంట్లో పనన్నీ మీరే చేయాలి. పక్కన షాప్ నుంచి ఏమన్నా తేవాలంటే అన్నీ మీరే వెళ్లి తెల్లాలి. ఇది కాకుండా ఎవరైనా ఎక్కడికైనా పోతే వాళ్ళకి తోడుగా కూడా మీరే పోవాలి. అలాగే ఈరోజు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి ఉంటే ఆ అక్కకి తోడుగా వెళ్ళాననమాట. పెళ్ళేమో మార్నింగ్ 8:00 మేము వెళ్ళిందేమో 12:00. ఒక్కరు కూడా లేదు మేము వెళ్ళిన టైంకి. కాకపోతే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకయితే ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. వాళ్ళకి చూసి కవర్ అదే డబ్బులు కవర్ ఇచ్చేసి ఫుడ్ తిందామని వచ్చినాం. ఒక్కరు గూడా లేదు. ఎవరుంటే నాకేంటి, లేకపోతే నాకేంటి, నాకు ఫుడ్ గావాలని కూర్చొని ఫుడ్ మొత్తం లాగేసాననమాట. ఏ మాటకి ఆ మాట వేరే లెవెల్‌లో ఉండింది. పెళ్లి భోజనం అంటే పెళ్లి భోజనమే. అన్నీ తినిన తర్వాత అంతా మంటపంనంతా ఒక రౌండేసుకొని ఎందుకంటే మనకు పని పాట లేదు గదా! లాస్ట్‌కి ఐస్ క్రీమ్ గూడా వదలలేదు. ఒకటికి 2 కప్ తీసుకొని ఐస్ క్రీమ్ కూడా మంచిగా లాగిచ్చేసి, ఇంకేడికన్నా పోదామా లేదా ఇంటికి పోదామా అనుకుంటే, బయటికి పోవడానికి డబ్బులు లేదు. ఇంటికి పోతే బోర్ కొడతది. ఇంక రెండిట్లో బెటర్ ఆప్షన్ ఏంటని డిసైడ్ అయితే ఇంటికి పోవడమే అని డిసైడ్ అయింది. సో, ఇంటికెళ్ళిపోదామనే ముందు మా అక్కని ఒక క్యూట్ ఫోటో తీసాననమాట. చాలా క్యూట్‌గా ఉండింది ఈరోజు మా అక్క. అండ్ తాంబూలాలు గూడా ఇచ్చారు. ఓకే గైస్ బాయ్.